మీరన్నది నిజమే. 10 నిమిషాల్లో కరెంట్ కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. కరెంటు పలానా గవర్నమెంట్‌లో కరెంట్ పోలేదు. ఈ గవర్నమెంట్‌లో కరెంట్ పోతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంటోళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. అలా అని మీ నోటికొచ్చినట్టు చాలా మంది మాట్లాడుతుంటే మీకు సమాధానం చెప్పదలుచుకున్నాను. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. మీకు వైద్య సదుపాయం ఇప్పుడు రోడ్డు మీద ఏమైనా మీకు ఎప్పుడైనా రోడ్డు మీద ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా అంబులెన్స్ వచ్చి మీకు 2 నిమిషాల్లో మీకు సర్వీస్ చేస్తుందా? ఏమన్నా గొడవలు జరుగుతున్నప్పుడు పోలీసు వాళ్ళు 2 నిమిషాల్లో వచ్చి మీకు గొడవలు క్లియర్ చేస్తున్నారా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాత్రం మీకు 24 అవర్స్ అందుబాటులో ఉండాలంటే ఎలా పాసిబుల్ అయింది? కొద్దిగా అబ్జర్వ్ చేయరా మీరు? ఇంత పెద్ద నెట్వర్క్ని మేనేజ్ చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీరు అర్థం చేసుకోకుండా కరప్షన్ డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్ ఇది కరప్షన్ డిపార్ట్మెంట్, ఫలానా గవర్నమెంట్ కరెంట్ ఉంది, ఈ గవర్నమెంట్ కరెంట్ లేదు. అసలు కరెంట్ ఎందుకు పోతుందో మీకు ఒక ఒక సాధారణ వ్యక్తిగా అబ్జర్వ్ చేసిరా? ఎందుకని తెలుసుకోవడానికి ట్రై చేసిరా కనీసం? కరెంటు పోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మీరు ఏ గవర్నమెంట్ అయినా, ఏ పొలిటీషియన్ అయినా, ఏ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా పలానా విలేజ్కి ఖచ్చితంగా ఈరోజు కరెంట్ తీసేద్దామని ఇంటెన్షనల్గా కరెంట్ తీసేయరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని వాతావరణ కారణాలు అయితే, కొన్ని మెయింటెనెన్స్ వర్క్లు ఉంటాయి. ఇప్పుడు మీ ఇంటికి కరెంటు వైర్ ద్వారా మీకు ఇంట్లో కరెంట్ వస్తుంది మీ సర్వీస్ వైర్ ద్వారా. మీ సర్వీస్ వైరు కరెంటు ఉండగానే జాయిన్ చేసిరా? వేరే వాళ్ళకి సప్లై కావాలంటే వాళ్ళు కూడా అటాచ్ చేయాలని సప్లై బంద్ చేసి దాన్ని కనెక్షన్ ఇవ్వాలిగా. మీకు వచ్చిన సదుపాయం వేరే వాళ్ళకి రావద్దా? వాళ్ళకి కనెక్షన్ ఇస్తుంటే కూడా 10 నిమిషాలు కూడా ఓపిక పట్టకుండా అంత ఇష్టం వచ్చినట్టు ఈ మ్యాచ్ స్ప్రెడ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి. వర్షాలు వచ్చేటప్పుడు లేదా నార్మల్ టైంలో ఊరికి 5 నిమిషాలు కరెంట్ పోయి వస్తుంటుంది. మీరు అనుకుంటే 5 నిమిషాలు కరెంట్ బంద్ చేసి తీస్తారు, ఏం కరెంట్ అంటారు. ఆ 5 నిమిషాలు ఎందుకు పోతుందో మీకు తెలుసా? మీకు ప్రతి ఊరికి సబ్స్టేషన్ నుంచి ప్రతి విలేజ్కి, ప్రతి స్ట్రీట్కి 11 kV లైన్ అనేది వస్తుంది. ప్రస్తుతానికి నా వెనకాల ఉంది 11 kV లైన్స్. ప్రతి విలేజ్కి వస్తుంటుంది. ఆ 11 kV లైన్ వచ్చే మార్గంలో ఆ 11 kV లైను ఫర్ సపోజు కట్టే కింద పడ్డా, లేకపోతే మన ఏంటంటే తొండలు, ఉడతలు, ఇదేదైనా 11 kV పోల్ మీకు ఎక్కి 11 kV టచ్ అయినాయి అనుకో, ఎంపటే సబ్స్టేషన్ ట్రిప్ అయింది. ఎందుకు ట్రిప్ అయింది అంటే ఉండొచ్చుగా, పాము ఉంటే ఏమైంది, తొండ ఉంటే ఏమైంది, ఎందుకు ట్రిప్ కావాలి అనుకుంటారు మీరు. కొంతమంది నడిస్తే ఏమైంది, అది కాలిపోయింది, సప్లై నడుస్తుంది అనుకుంటారు. కానీ అట్లా ట్రిప్ కాకపోతే మీ అందరికీ కరెంట్ సప్లై ఇచ్చే పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంటుంది సబ్స్టేషన్లో, అది డ్యామేజ్ అయ్యి అది కొత్తది రీప్లేస్ చేయాలంటే 10-15 రోజులు పట్టింది, ప్లస్ ఖర్చుతో కూడుకున్నది. అలా ట్రిప్ కావడం వల్ల ఆ తొండైనా పామైనా కొంచెం షాక్ తగిలి కింద పడిపోద్ది. సపోజ్ ఇది రోడ్ ఎంపటే, సపోజ్ తొండ పాము ఏం కాకుండా, అట్మాస్ఫియర్ ఏం కాకుండా, ఒక లారీయో ఒక ట్రాక్టరో ఏదో పోల్ని రోడ్ ఎంపటి స్పీడ్లో డాష్ ఇచ్చింది అనుకోండి, దాని లారీలో జనం లేకపోతే బస్సులో జనం ఉంటే వాళ్ళకి బస్సుకి తగలగానే ఇమీడియట్గా ట్రిప్ అయిపోద్ది లైన్. లేదా అట్లనే సప్లై ఉంటే ఆ బస్సులో అందరూ చనిపోవడం లేకపోతే కాలిపోవడం, ఏదైనా ఇబ్బందులు జరుగుతాయి. అట్లా ట్రిప్ అయ్యేటట్టు ఈ మెకానిజం సబ్స్టేషన్లో డిజైన్ చేసి ఉంటుంది. మీరు 5 నిమిషాలు కూడా ఉపయోగపడకుండా వేస్ట్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు లంచాలు తీసుకుంటారు. కొంతమంది లంచాలు తీసుకోవడం వల్ల డిపార్ట్మెంట్ మొత్తాన్ని అంటారు. 10 మంది తీసుకోవడం వల్ల డిపార్ట్మెంట్ అందరూ అంటారు. ఇప్పుడు మీరు ఆర్మీ వాళ్ళు తీసుకోండి, నార్మల్గా వాళ్ళు కంటికి కనపడే వ్యక్తులతో ఫైట్ చేస్తారు. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కంటికి కనపడని ఎనిమిస్తో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఇండిపెండెన్స్ వచ్చిన కాంచి ఎంతమంది ఆర్మీ వాళ్ళు చనిపోయారు అటాక్ వల్ల, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎంతమంది చనిపోయారో మీ దగ్గర మొబైల్ ఉన్న గూగుల్ వెతికి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎంతమంది ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వల్ల, ఎలక్ట్రిసిటీ సప్లై వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మీకు అవగాహన ఉంటుంది. సాధారణంగా మున్సిపల్ వాటరు లేకపోతే గ్రామ పంచాయతీ వాటర్ మనకి ఇంటికి వస్తుంటే అది 24 గంటలు రాదు, మీరు అబ్జర్వ్ చేయండి. కానీ మీకు ఏ సదుపాయం, ఏ సర్వీసు మీకు 24 గంటలు కన్జ్యూమర్కి టచ్ అయ్యి ఉండదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఒకటి మొబైల్ నెట్వర్కే, మీకు ఏ సదుపాయం మీకు 24 గంటలు కాంటాక్ట్లో ఉండదు. ఏదైనా జరిగిన 15 నిమిషాల తర్వాత వస్తుంది. మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒకటి మీకు కంటిన్యూస్గా సప్లై ఇస్తుంది, అది కూడా సబ్సిడీలా, అది అర్థం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది కన్జ్యూమర్లు నేను సబ్స్టేషన్గా చేస్తున్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అక్కడ ఏం జరుగుతుంది ప్రాబ్లం అర్థం చేసుకోకుండా ఇంతసేపు పవర్ పోయింది అనుకుంటారు. ఇప్పుడు సపోజ్ మున్సిపల్ వాటర్ తీసుకుందాం, మీకు మెయిన్ లైన్ నుంచి, మీ స్ట్రీట్లో పోయే మెయిన్ లైన్ నుంచి ఇంటికి కనెక్షను ఆల్రెడీ ఆ లైన్లో, ఆ పైప్ లైన్లో వాటర్ వెళ్తున్నా మీకు లైవ్లో వాటర్ పైపు కనెక్షన్ ఇచ్చి మీకు సప్లై వాటర్ ఇవ్వచ్చు. కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ లైన్ రన్ అవుతుంటే కొత్త కనెక్షన్ లైవ్లో ఈలాం, దాన్ని సప్లై బంద్ చేయాల్సిందే. మీరు ఎట్లా సర్వీస్ వైర్ ద్వారా మీరైతే పవర్ ఎలా యూజ్ చేసుకుంటారో, కొత్త కన్జ్యూమర్ కూడా సర్వీస్ వైర్ ద్వారా పవర్ యూజ్ చేసుకోవాలంటే సప్లై బంద్ చేసి కన్జ్యూమర్కి ఆ కనెక్షన్ ఇవ్వాలి. మీరు ఒక్క స్వలాభం చూసుకుంటే మీ కొత్త కన్జ్యూమర్ ఎట్లా రోజుకు నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్గా డెవలప్ చేస్తారు, నెంబర్ ఆఫ్ మోటార్లు బోర్లు వేస్తారు, నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ని అపార్ట్మెంట్స్ని కడుతారు. వాడన్నిటికి పవర్ సప్లై చేయాలంటే డైరెక్ట్ లైవ్లో ఉన్నదానికి డైరెక్ట్ కనెక్ట్ చేయలేం. దానికి పవర్ సప్లై బంద్ చేసి తర్వాత కనెక్ట్ చేసి తర్వాత పవర్ సప్లై ఆన్ చేయాలి. అలా మీరు ప్రతి దానికి ఒక 5 నిమిషాలు కూడా 10 నిమిషాలు కూడా ఓపిక పట్టకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాకండి. ఎవ్రీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఇంకొకటి ఏంటంటే
వర్షాలు వచ్చినప్పుడు కరెంటు పోవడం అనేది మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక చెట్టు పక్కన ఒక లైన్ వెళ్తుందంటే నార్మల్ టైంలో ఆ చెట్టు కొమ్మ దానికి లైన్ తగలదు. తగలకుండా సప్లై వెళ్తుంటుంది. కానీ వర్షం వచ్చినప్పుడు ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఆ కొమ్మల ఆ బ్రాంచెస్ ఏమైందంటే వెయిట్‌కి ఆ లైన్‌కి తగులుతాయి. అంటే కిందికి డౌన్ అయితాయి. డౌన్ అయ్యి మనకి సప్లై ఇంటరప్షన్ వస్తుంది. మళ్ళీ కొంచెం అయిన తర్వాత అయి ఆరడం వల్ల మళ్ళీ మండలు తీసేయడం వల్ల తారడం వల్ల పైకి లేచి మనకి సప్లైని రీస్టోర్ చేయొచ్చు. కానీ ఆ 5 నిమిషాలు కూడా ఓపిక పట్టకుండా వేస్ట్ డిపార్ట్మెంట్, వర్క్స్ డిపార్ట్మెంట్, కరప్షన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో కరప్షన్ ఎక్కువ అంటారు. మీకు ఒకటి తెలుసా? అవినీతి నిరోధక శాఖ డిపార్ట్మెంట్‌లో కూడా అవినీతి ఉంటది. కానీ అది బయటికి రాదు. దేంట్లో ఏందంటే అందరికి జనాలకు దగ్గర ఉండడం వల్ల ఇది మీకు బయటకు వస్తుంది. మీకు దేని కారణాల వల్ల ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సప్లై మీకు ఇంటరప్షన్ వస్తుందో మీకు ఇప్పుడు క్లిప్స్ కింద ప్లే అవుతుంటే చూడండి. ఈ తొండలు, పాములు, ఇట్లా చెట్లు పడడం, ఇట్లా ఫ్యూజ్ కట్ కావడం, వీటన్నిటి వల్ల పవర్ సప్లై వెళ్తుంది, కట్ అయిపోతుంది. దాని ద్వారా మీకు ఇంటరప్షన్ వస్తుంది. అదే కానీ ఆ 10 నిమిషాలు కూడా మీరు ఓపిక పట్టకుండా ఇష్టం వచ్చినట్టు డిపార్ట్మెంట్ని లేదా ఈ పలానా గవర్నమెంట్ వల్ల మిస్టేక్ అవుతుందని మాత్రం మీరు రాంగ్గా తీసుకోమాకండి. ఎవరిని ఇంటెన్షనల్గా తిట్టాలని కాదు, కానీ ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాను ఇదే కంటిన్యూ అవుతుంది. ఒక చులకనగా భావన చూస్తారు. దాన్ని అర్థం చేసుకొని మీరు మెలగండి. 10 నిమిషాలు దానికి ఓపిక పట్టండి. తర్వాత ప్రాబ్లం ఏందో కనుక్కొని దానికి సపోర్ట్గా చేయండి, లేకపోతే హెల్ప్ చేయండి, లేకపోతే కామ్గానే ఉండండి. కానీ పనిచేసే వాళ్ళకి ఇరిటేట్ తెప్పి మాకండి. థ్యాంక్ యూ.